ప్రియమైన మిత్రులారా, తెలంగాణ గడ్డ మీద అసమాన పోరాటాలు నిర్వహించి భారతదేశంలోనే అత్యధిక జనాభా కలిగిన బీసీ వర్గాలకి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు కావాలని చెప్పేసి అత్యధిక జనాభా కలిగిన బీసీ వర్గాల కోసం వారి రాజకీయ ప్రాతినిధ్యం కోసం 72 గంటల ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ ఆడబిడ్డ ఉద్యమ యోధురాలు కవితక్కకి జార్జి రెడ్డి పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అత్యధిక వర్గాలకి ఈ దేశంలో రాజకీయ ప్రాతినిధ్యం లభించినట్లయితే అది స్థానిక సంస్థల్లో కావచ్చు, అసెంబ్లీలలో కావచ్చు, పార్లమెంట్ లో కావచ్చు, ఉద్యోగ విద్యా అవకాశాలలో కావచ్చు, రాజకీయ విద్యా ప్రాతినిధ్యం లభిస్తే ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది? ఈ దేశ ప్రజలకే ప్రయోజనం చేకూరుతుంది. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక వర్గాల ప్రయోజనాల కోసం దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి బీజేపీ నీతిని, ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నటువంటి కాంగ్రెస్ వైఖరిని ఎండగడుతూ తెలంగాణ ఆడబిడ్డగా ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక వర్గాల బీసీ వర్గాలకి, బలహీన వర్గాలకి న్యాయం చేయడం కోసం ముందుకు రావడం అనేది కవితక్క ఒక సాహసోపేతమైన న్యాయమైన పోరాటం అనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టొచ్చు, ఒక నిరసన రూపం చేయొచ్చు, కానీ 72 గంటల పాటు ఒక ఆడబిడ్డ 72 గంటల పాటు ఒక ఆడబిడ్డ కేవలం ప్రెస్ మీట్లు పెడితేనో లేకపోతే చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తేనో ఈ ప్రభుత్వాలు స్పందించేలాగా లేవు. ఖచ్చితంగా ఈ తెలంగాణ గడ్డ మీద తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లయితే పోరాటం చేసినామో అంతే దీక్షతో, అంతే సమర యోధురాలుగా ఈరోజు కవితక్క పోరాట మార్గాన్ని ఎంచుకుంది. ఆ పోరాటానికి బీసీలతో పాటు ప్రజాస్వామికవాదులు, తెలంగాణలోని సబండ వర్గాలు, కులాలు, అన్ని మతాల వారు ఈరోజు సంఘీభావంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందనే విషయాన్ని జార్జి రెడ్డి పీడీఎస్ గుర్తు చేస్తా ఉంది. మిత్రులారా, ఈరోజు ఢిల్లీ కాంగ్రెస్ అధికార పార్టీ ఢిల్లీ పోతా ఉంది. బీజేపీ పార్టీ ఏమో మేము బీసీ రిజర్వేషన్ విషయంలో పలానా రిజర్వేషన్ ముస్లింస్ కి ఇవ్వలేదు కాబట్టి మేమనే కారణాలతో ఈరోజు దోకా చేస్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే మీ బీజేపీ పార్టీ పార్లమెంట్ లో ఎందుకు బిల్లు పెట్టట్లేదు అనే విషయాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక్క మాట చెప్పండి, తెలంగాణలో బీజేపీ అధికార శాసనసభ పక్ష నేత ఏ సామాజిక వర్గం? తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏ సామాజిక వర్గం? వాళ్ళు ఈరోజు బీసీల గురించి మాట్లాడుతా ఉన్నారు. దాంట్లో చిత్తశుద్ధి ఉందా, దాంట్లో నీతి ఉందా అనే విషయాన్ని మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. మీకు ఏమాత్రం భారతదేశంలో ఉన్నటువంటి బీసీ వర్గాల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే బీసీ బిల్లును పార్లమెంట్ లో పెట్టడం కోసం మీరు రాష్ట్రపతి గారితో అపాయింట్మెంట్ తీసుకుంటారా, లేకపోతే పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రత్యేకంగా బిల్లు పెడతారా? మీరు పెట్టాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కవితక్క చేస్తున్న పోరాటం చరితాత్మకం. కవితక్క చేస్తున్న పోరాటం మరో ప్రపంచంలాగా మారబోతా ఉంది. తెలంగాణ ఆడబిడ్డలు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ సబ్బండ వర్గాలు ఈ రోజు బీసీల సాధన కోసం, బీసీ బిల్లుల సాధన కోసం ఉద్యమ బాట పడతా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, స్కాలర్స్ గా, డాక్టరేట్స్ గా, జార్జి రెడ్డి పీడీఎస్ శ్రేణులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులను కూడా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభాకి న్యాయం జరగడం కోసం చేసే పోరాటంలో మేము కూడా మీతో పాటు కథలు నడుస్తామని, మీ పోరాటాన్ని తెలంగాణలో మీకోసం కాదు, తెలంగాణ ఆడబిడ్డల కోసం, తెలంగాణ బీసీ బిడ్డల కోసం, తెలంగాణ బలహీన వర్గాల కోసం చేస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా చరితాత్మకమైన పోరాటం. మీరు ధైర్యంగా ముందుకు సాగండక్క. తెలంగాణ సమాజం మీతో కలిసి నడుస్తుంది, మీకు మద్దతుగా నిలుస్తుందనే విషయాన్ని గుర్తు చేస్తూ సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే కాలంలో మరిన్ని ఉద్యమాలని మనం నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, పీడీఎస్ శ్రేణులుగా మీతో పాటు కలిసి నడుస్తామని హామీ ఇస్తూ జై తెలంగాణ. పోరాడదాం కవితక్కతో బీసీ బిల్లు సాధనకై, పోరాడదాం అమరవీరుల స్ఫూర్తితో బీసీ బిల్లు సాధనకై. జోహార్ అమరవీరులకు. థ్యాంక్ యూ.